ఈ నెల కరెంటు నడుస్తున్న నెల మన ఫస్ట్కి ఇవ్వాల్సిన జీతాలు నాకు తెలిసి సగం మంది కూడా ఇవ్వలే. పెన్షన్లు ఇప్పుడు మొదలవుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ కూర్చొని ఏదో 2,000 కోట్లు మొత్తం మీద అప్పు తీసుకున్నాడు. ఎట్లా అప్పు తీసుకున్నాడు? రిజర్వ్ బ్యాంకు ఆక్షన్ వేసింది. ఇగో ఇన్ని వేల కోట్లు మేము ఆక్షన్ వేస్తున్నాం, ఎవరు వడ్డీ ఎక్కువ పాడితే వాళ్ళకి ఇస్తాం. ఇది ఒక విచిత్రమైంది. మనకు చాలా మందికి తెలియంది ఏంటంటే అప్పు కూడా ఆక్షన్ పెడతారు, వేలంపాట పెడతారు. మిగతా రాష్ట్రాల కంటే హైయెస్ట్ వడ్డీకి వేలం పాడుకొని 2,000 కోట్లు తీసుకున్నారు. వీటితో పాటు 1,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు కింద ఇచ్చే ఆ అమౌంట్ ని 1,450 కోట్లు సుమారుగా అవి శాంక్షన్ చేసింది. అది ఇది కలిపి 3,450 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి మన చేతికి రావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతికి. కరెక్ట్ గా 3,450 కోట్లు రెడీ కాగానే అది ప్రభుత్వం ఆర్బీఐ మినాయించేసుకుంది. బాబు నువ్వు ఆల్రెడీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు నువ్వు ఇంత ముందు ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్ళావు, అవి కట్టలేదు, మాకు ఈ మినాయించుకుంటున్నాం, ఇంకా 800 కోట్లు నువ్వే ఎదురు ఇవ్వాలని చెప్పి అవి ఆపేశారు. ఇప్పుడేం తోచని పరిస్థితి.